నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. లండన్ లో సీఎం చంద్రబాబుతో భారత హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి భేటీ అయ్యారు. ఏపీతో యూకేలోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు కలిసి పనిచేసే విషయంపై ఇరువురు నేతలు చర్చించారు. ఏపీ యూకే వర్సిటీల మధ్య విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలని ప్రోత్సహించడం ద్వారా ఇరు ప్రాంతాల విద్యార్థులు విజ్ఞానాన్ని సాంస్కృతిక అంశాలను పరస్పరం పంచుకునేలా చూడాలని తెలియజేశారు. రాష్ట్రంలోని విద్యార్థులకి ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించే దిశగా ఈ సమావేశం జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీతో యూకేలోని పలు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు విద్యా సంస్థలు కలిసి పనిచేసే విషయంపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ముఖ్యంగా 4 కీలక అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై వీరి మధ్య సంభాషణ జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యారంగంలో కొత్త అవకాశాలు సృష్టించడంపై దృష్టి సారించారు. అలాగే ఏపీ యూకే వర్సిటీల మధ్య విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలని ప్రోత్సహించడం ద్వారా ఇరు ప్రాంతాల విద్యార్థులు విజ్ఞానాన్ని సాంస్కృతిక అంశాలని పరస్పరం పంచుకునేలా చూడాలని నిర్ణయించారు. కార్యక్రమాల ద్వారా ఏపీ విద్యార్థులకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య పరిశోధన అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భేటీ ఏపీ యూకే మధ్య విద్యా సంబంధాల్లో ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. దారి పొడవునా ఆయనకు రైతులు మహిళలు ఘన స్వాగతం పలుకుతున్నారు. విజయవాడ పెనమలూరు పెడన పామర్రు మచిలీపట్నం నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. మొందా తుఫాన్తో నష్టపోయిన పంట పొలాలు పరిశీలించారు. బాధిత రైతుల్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ యువనేత అవినాష్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కి రైతులు వినతి పత్రాలు సమర్పించారు. రైతు పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒక్కసారి గ్రాస్ రూట్ లేక ఒకసారి వచ్చి గ్రౌండ్ మీదకి ఒకసారి వచ్చి తిరిగితే అర్థమవుతుంది. కారణం ఏమిటి అని అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఈ మోంతా అనే ఈ తుఫాను దాదాపుగా 25 జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది. గోదావరి నుంచి గోదావరి పై నుంచి శ్రీకాకుళం దాకా దాని ఇంపాక్ట్, ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది. దాదాపుగా ఈ 25 జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం వరి అన్నది అత్యధికంగా ఈ 15 లక్షల ఎకరాలలో దాదాపుగా 11 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగింది వరి పంటకి. ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది. తీవ్రమైన గాలులు, ఆ గాలులతో పాటు వచ్చిన వర్షాలు. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా ఒక వరి. మాజీ సీఎం జగన్ పర్యటనలో కాన్వాయ్ ఢీకొట్టడం వలన పలువురికి గాయాలు అయ్యాయి. వైసీపీ నేతల అత్యుత్సాహం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. నేపథ్యంలో ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద కాన్వాయ్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ మేరకు రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వాహనాలు నిలిచిపోయాయి. ఎంతమూర పెట్టుకున్నా వినకుండా జగన్ కాన్వాయ్ ఇష్టం వచ్చినట్లు ముందుకు సాగిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల అత్యుత్సాహం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ప్రజా దర్బార్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ కు అర్జీలు ఇచ్చేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి వినతి పత్రాలు మంత్రి లోకేష్ స్వీకరిస్తున్నారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటున్నారు. అప్పటికప్పుడే ఆయా సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్రమంలో ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగుతున్నారు. చివరి వ్యక్తిని కలిసే వరకు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగింది. ఏలూరు బస్సు ప్రమాదంపై మంత్రి పార్థసారథి ఆరా తీశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వీరంకి ప్రవీణ్ బాబు కుటుంబానికి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారుల్ని మంత్రి ఆదేశించడం జరిగింది. ఘటనకు కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై అవసరమైన అత్యవసర చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వీరంకి ప్రవీణ్ బాబు కుటుంబానికి ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారుల్ని మంత్రి ఆదేశించారు. ఘటనలో గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు మంత్రి సూచించారు. తుళ్లూరు పోలీసు సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ తుళ్లూరు పోలీసు సబ్ డివిజన్ కొత్త ఆఫీస్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందని, దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని అన్నారు. 2014లో సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణం ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యాలయం పూర్తి కాకుండా ఉందని చెప్పారు. రాజధాని కొరకు రైతులు ఉచితంగా భూములు త్యాగం చేయడం గొప్ప విషయమని అన్నారు. అమరావతి రైతుల కష్టం ప్రతిఫలమే ఇవాళ అందరూ చూస్తున్నారని హోంమంత్రి తెలిపారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మేము ఎన్డీఏ కూటమి మేము ఈ రోజు పరిపాలన ఎలా చేస్తున్నామని ప్రజలు కూడా తెలుస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం అంతే ఎఫెక్టివ్ గా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న ఈ రోజు ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఏఐని బేస్ చేసుకుని ఎక్కడ లేని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్క్రోల్ చేస్తున్నారు. పోలీసుల మీద లేనిపోని అబాండాలు వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన, వాళ్ళు ఏదో లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక రాయి పట్టుకుని ఇస్తున్నారు. అది కావాలని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి. అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగానే పోలీసులు ఇలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలోకి వెళ్ళిపోతారు. సో అలాంటివి కూడా మేము ఎప్పటికెప్పుడు తిప్పుకొట్టుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా డీజీపీ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. టెక్నాలజికల్ గా కూడా పోలీసుల్ని వాళ్ళని ట్రైన్అప్ చేయాలి, టెక్నికల్ బేస్ కూడా ట్రైన్అప్ అవ్వాలని కూడా చెప్పారు. ఓవరాల్ గా ఒకటే చెప్తున్నామంటే ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది మాకు మేజర్ ప్రయారిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారికైనా మాకైనా డెఫినెట్ గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్ తో ఈ రోజు మహిళలు వంటింటికి పరిమితం కాకుండా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు రాయపాటి సాయి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యాలయంలో లాం నవమిని వారు అభినందించారు. మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాలలో రాణించాలని, మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెడల్స్ సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పరువుని నిలబెట్టాలని ఆమెకు వారు ధైర్యాన్ని ఇచ్చారు. అనంతరం ప్రముఖ క్రీడాకారిణి లాం నవమి మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి పేదరికంతో పుట్టి ఒక ఎమ్మెల్యే అవటానికి తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని వాటిని విజయవంతంగా జయించి ఎమ్మెల్యే అయి మహిళలకి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. లాం నవమి గారు తెలుగుదేశం పార్టీలో ప్రజెంట్ గుంటూరు జిల్లా తెలుగు మహిళా విభాగం డ్వాక్రా సాధికార సంఘానికి సంబంధించిన జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులుగా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా మేము చూస్తూ ఉంటాం. ఇప్పుడే అన్నారు, ఎప్పటి నుంచో ప్యాంట్ షర్ట్ ధరించి అందరికీ భిన్నంగా ఉంటారు. అంటే స్పోర్ట్స్ ఉమెన్ కాబట్టి అలా ఉన్నారు. ఈ వయసులో కూడా క్రీడల పట్ల మక్కువతో ఎంతో ముందుకెళ్తూ జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి, అలాగే జాతీయ స్థాయి నుంచి ఇవాళ అంతర్జాతీయ స్థాయికి సికింద్రాబాద్ లో 5వ తారీఖు జరగబోతున్న, మెడ్రాస్ లో 5వ తారీఖు జరగబోతున్న ఈ అంతర్జాతీయ క్రీడా కాంపిటీషన్ కి సెలెక్ట్ అవటం, లాంగ్ జంప్, జావలింగ్, ట్రిపుల్ జంప్ లో విభాగాల్లో లాం నవమి గారు ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేయడం నిన్నే చూసాం. మనం జాతీయ స్థాయి మన అంతర్జాతీయ వరల్డ్ కప్ లో మన ఇండియన్ క్రికెట్ టీం మహిళా జట్టు ఏ విధంగా
తమ సత్తా చాటి ముందుకెళ్ళిందో, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎంతో నేటి సమాజానికి ఇంపార్టెంట్. అలాగే మా తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే మన యువనేత ఐటీ విద్యా మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు మహిళా సాధికారత గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉంటారు. మహిళలు సాధికారత ముందుకెళ్ళాలి, అన్ని రంగాల్లో ఆరితేరి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట నిలబెట్టాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటా ఉంటారు. కాబట్టి అందుకు అనుగుణంగా రామ్ నవమి గారు ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ 3 విభాగాల్లో సెలెక్ట్ అవ్వటం, ఇప్పటికే ఎన్నో మెడల్స్ తెచ్చుకొని ఉన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనబోతున్న ఈ ఏదైతే క్రీడలు ఉన్నాయో ఈ 3 విభాగాల్లో తను మెడల్స్ తెచ్చుకొని మన ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలతో పాటు దేశ ప్రతిష్టలు నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుగు యువత విభాగం తరపున కోరుకుంటా ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఎన్నో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఈ క్రీడా విభాగంలో ఎదగాలని చెప్పి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా తనకి సహాయ సహకారాలు భవిష్యత్తులో అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాస్టర్స్ అథ్లెటిక్స్ తరపున 22 దేశాలు పాల్గొంటున్నాయి. వాటిలో మన ఇండియా తరపున నేను సెలెక్ట్ అయ్యాను. మద్రాసులోని 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ స్పోర్ట్స్ జరుగుతాయి. నేను వచ్చేసి లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, జావెలిన్ త్రోకి సెలెక్ట్ అయ్యానండి. మా ఇండియా టీం వాళ్ళకి నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. నేను సెలెక్ట్ అయిన సందర్భంగా నా కోచ్ కానీ ఇంతగా రావడానికి నా కుటుంబ సభ్యులు నాకు సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను 18 సంవత్సరాల నుంచి పోటీలు చేస్తున్నానండి. నాకు 68 మెడల్స్ వచ్చినాయి, 11 మెమోంటోస్ వచ్చినాయి. అయితే 4 సార్లు కూడా ఇట్లా ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. నాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఈసారి వేరే దేశంలో కాకుండా మన ఇండియాలోనే ఈ స్పోర్ట్స్ పెడుతున్నారు కాబట్టి నాకు అవకాశం వచ్చింది. ఓన్లీ ఫీజు వరకే కట్టుకొని నేను పోటీ చేస్తున్నాను. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యురాలు గల్లా మాధవి మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. మన భారత మహిళా క్రికెట్ జట్టు ఈసారి ప్రపంచ కప్ ని గెలుచుకోవడం ప్రతి భారతీయుడికి గర్వ కారణమని తెలియజేశారు. సమాజంలో మహిళా శక్తి ఎదుగుదలకి ఇది సంకేతమని శాసనసభ్యురాలు గల్లా మాధవి అభిప్రాయం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. ఆడపిల్లకి సరైన అవకాశము, అదేవిధంగా ప్రోత్సాహము ఇస్తే సాధించలేదంటూ ఏదీ లేదు అని చెప్పి ఈరోజు మన భారతదేశ ఉమెన్ క్రికెట్ టీము ప్రపంచానికి చాటి చెప్పిన శుభతరుణంలో మా యొక్క మహిళామణులందరూ కూడా, తెలుగు మహిళలందరూ కూడా ఈ శుభ సందర్భాన్ని చాలా అత్యంత అద్భుతంగా మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు పశ్చిమ కార్యాలయంలో నుంచి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక చిన్న పార్టీని మేము మహిళలందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరి తరఫున కూడా ఈరోజు ఈ యొక్క శుభ సందర్భాన్ని సంతోషకరంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. మరి మహిళలు అందులోనూ క్రీడల్లో ప్రపంచ కప్ని సాధించడం అంటే అది అసాధారణమైన విషయము. మరి నేటి మహిళల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇళ్లల్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని అనుకునే నేటి సమాజంలో ఇలా మనకి ఖాళీలు ఎంతోమంది బయటకు వచ్చి ఏదైనా మేము సాధించగలము అని చెప్పి ఎందరో మహిళలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న శుభ తరుణంలో వీరందరినీ మనం అందరం కూడా గుర్తించి వారికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్గా వహించిన టీమిండియా ఉమెన్స్ జట్టుకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అదేవిధంగా సెమీఫైనల్స్లో తన అనితర సాధ్యమైన ప్రతిభను కనబరిచిన జెమీమా గారికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఈరోజు ఆస్ట్రేలియా లాంటి ధీటైన జట్టుతో తలపడి 127 నాట్అవుట్తో ఆవిడ ఫైనల్స్లోకి మనని తీసుకురావడం అనేది ఆవిడ చేసిన కృషికి నిజంగా ఈరోజు అందరూ మహిళల తరపున, మహిళామణుల తరపున ఒక నివాళిగా మనం అందరం అర్పించాల్సిన సమయం ఇది. అదేవిధంగా హర్మన్ ప్రీత్ కౌర్ గారి నేతృత్వంలో ఆవిడ యొక్క అసాధారణ ప్రతిభ ముందు నిజంగా ఈరోజు యావత్ భారతదేశం కూడా తల ఎత్తుకుని చూసే ఒక శుభ సందర్భాన్ని తీసుకొచ్చినందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ అన్న గారు నిన్నటి రోజున మాకు సెమీఫైనల్స్ చేరుకొని మరి ఈరోజు ఫైనల్స్కి చేరుకోబోతున్న మన ఉమెన్స్ టీముని ప్రోత్సహించాలి అని చెప్పి పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ముఖ్యమైన కూడల్లో బహిరంగంగా ఈ లైవ్ షోని
టెలికాస్ట్ చేయాలి అని చెప్పి వారు మమ్మల్ని కోరడం జరిగింది. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇక ఆ పదం వినిపించకుండా అధికారుల్ని, స్థానిక టీడీపీ నేతల్ని అప్రమత్తం చేస్తామని అన్నారు. దోపిడీ చేస్తున్న చౌక డిపో డీలర్లు ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పుకొని పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మంగళవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మహిళా గ్రీవెన్స్ డే దృష్టికి వచ్చిన సమస్యల్ని నిర్ణీత సమయంలోనే పరిష్కారమయ్యేలాగా చూస్తామని చెప్పారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. ఆర్థిక విషయాల్లో మోసపోయిన మహిళలకి న్యాయం జరిగేలాగా తమ వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు. ఏర్పాటు చేసుకున్నామండి. మొత్తం మా డివిజన్ ప్రెసిడెంట్లు, డీటీ గారు, ఎంఆర్ఓ గారితో అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో ఒక రివ్యూ ఏర్పాటు చేసుకున్నాం. అనేక సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చారు. చాలా సీరియస్గా వాటి మీద మేము ఫోకస్ చేయాలి అని చెప్పి మనకు అధికారులకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా 15 రోజుల పాటు ఇవ్వాల్సిన ఈ ప్రజా పంపిణీ కార్యక్రమం 1-2 రోజులు మాత్రమే ఇస్తూ తర్వాత మా దగ్గర రేషన్ అయిపోయిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రెండోది డబ్బులే ఇస్తాము, మేము బియ్యం ఇవ్వము అని చెప్పి వెనక్కి పంపిస్తున్న పరిస్థితులు కనపడ్డాయి. అదేవిధంగా ఇంటికి వచ్చి పెద్దవాళ్ళకి అబౌవ్ 60 years వాళ్ళకి ఇంటికి వచ్చి ఇవ్వాల్సిన నేపథ్యంలో వాళ్ళకి ఎల్లని పరిస్థితి కనపడుతూ ఉంది. ఇంకా దారుణంగా వచ్చిన ఈ సరుకు అంతా కూడా బ్యాక్ డోర్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మా పేర్లు వాడుకుని కూడా ఇలాంటి పరిస్థితులకి చాలా ధైర్యంగా అవకతవకలు ఒక పక్కన చేస్తూ ఇలాంటి అవినీతికి పాల్పడుతూ మళ్ళీ ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకొని కూడా పబ్బం గడిపే డీలర్లు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి మీద ఉక్కుపాదం మోపబోతూ ఉన్నాము. మా క్యాడర్ మొత్తానికి కూడా ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 15 రోజులు ఖచ్చితంగా అక్కడ మీరు ప్రతి ఒక్క రేషన్ షాప్ దగ్గర ఉండాలి, ప్రజా పంపిణీ సరిగ్గా సక్రమంగా జరిగేలాగా చూడాలి అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనోహర్ గారికి, సిఎస్ గారికి కూడా ఇక్కడ మనకి బయటపడిన విషయాలన్నీ కూడా పేరున ఒక్కొక్క పాయింట్ వైజ్ రాసి వాళ్ళకి నా తరపు నుంచి నా లెటర్ యాడ్ మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి రావడం జరిగింది. కాబట్టి వీటి మీద ఎట్టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఒక మంచి యాక్షన్ తీసుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ మాఫియా అనేది లేకుండా నేను చేయబోతా ఉన్నాను. కాబట్టి ఆ ప్రాబ్లం కూడా త్వరలోనే దానికి సొల్యూషన్ వస్తుందని నేను. ఆనంద్ తెల్టండే రచించిన ఐకానోక్లాస్ట్ ఏ రిఫ్లెక్టివ్ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తక పరిచయ కార్యక్రమం ఈ నెల 9వ తేదీ గుంటూరు బ్రాడీపేట యూటీఎఫ్ హాల్లో జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కె శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ పాల్గొంటారని చెప్పారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ ని మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆవిష్కరించారు. ఈ మేరకు లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ ఐకానోక్లాస్ట్ గొప్ప పుస్తకమని చెప్పారు. అంబేద్కర్ జీవితాన్ని, ఆయన ఆలోచనలకి ప్రతీక ఈ పుస్తకమని వివరించారు. సమావేశంలో అరసం జాతీయ అధ్యక్షులు పెనుకొండ లక్ష్మీనారాయణ, ప్రముఖ రచయిత పాపినేని శివశంకర్, ప్రముఖ విద్యావేత్త రమేష్ పట్నాయక్, బత్తుల విల్సన్ పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో అరసం జాతీయ అధ్యక్షులు, ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత డాక్టర్ పాపినేని శివశంకర్ గారు, ప్రముఖ విద్యావేత్త రమేష్ పట్నాయక్ గారు, బత్తుల విల్సన్ పాల్గొంటూ ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆనంద్ తేల్తుండే ఆయన గొప్ప రచయిత. ఈ కాలంలో ఆయన రాసినటువంటి ఐకనోక్లాస్ట్ అనేటటువంటి ఒక గ్రంథ పరిచయం, ఏ రిఫ్లెక్టివ్ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఐకనోక్లాస్ట్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత విశేషాలకు సంబంధించినటువంటి గొప్ప పుస్తకం. అది ఇటీవల చాలా ప్రసిద్ధి చెందింది ఆ పుస్తకం. ఆ పుస్తక పరిచయం మన గుంటూరు నగరంలో రేపు 9వ తేదీ నవంబర్ 9వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకి బ్రాడీపేటలో యూటీఎఫ్ కార్యాలయంలో జరగబోతూ ఉంది. పుస్తక పరిచయాన్ని ప్రొఫెసర్ కె శ్రీనివాసులు, ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
ఆయన ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తారు. మరి ఆయనతో పాటు మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, మాజీ శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకర్ గారు తదితరులంతా కూడా ఈ పుస్తక పరిచయ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇటీవల కాలంలో ఈ పుస్తకం అత్యంత సంచలనాన్ని సృష్టించినటువంటి పుస్తకం. కాబట్టి ఈ పుస్తక పరిచయానికి అందరూ పెద్ద సంఖ్యలో హాజరై దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతాం. పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యాన నవంబర్ 9వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యకర్త బత్తుల విల్సన్, ఈ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. అలాగే ఈ కార్యక్రమంలో మన కెఎస్ లక్ష్మణరావు గారు శాసనమండలి మాజీ సభ్యులు, వారు కూడా పాల్గొంటున్నారు. నిజానికి గుంటూరు నగరంలో ఇటీవల కాలంలో పుస్తక పరిచయాలు, ఆవిష్కరణ సభలు బాగా జరుగుతున్నాయి. అందులో అవన్నీ ప్రగతిశీల దృక్పథంతో కూడిన పుస్తకాలు, దళిత బహుజన జీవితాలను చిత్రించే పుస్తకాలు, ఇటువంటి ఆవిష్కరణలు జరగటం, పరిచయాలు జరగటం అనేది ఈ పట్టణంలో మేధావులకి, సాహితీ ప్రియులకు, సాహితీవేత్తలకు ఒక మంచి అవకాశం కూడా. అలాగే సామాజిక భావాలు ఉన్న వాళ్ళు, అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు ఈ కార్యక్రమాలకు హాజరై వీటన్నిటిని ప్రోత్సహించాలి. గుంటూరు నగరంలో మరింతగా ఇటువంటి కార్యక్రమాలు జరిగే కృషిని ప్రోత్సహించాలని చెప్పి కోరుతున్నాను. మా అభ్యుదయ రచన సంఘం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు సదా నిర్వహిస్తూనే ఉంది. అందరం కలిసి ఇటువంటి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో నిర్వహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇచ్చిన ఐకనోక్లాస్ట్ పుస్తకం ఏదైతే ఉందో నిజానికి చాలా సరి అయిన సందర్భంలో ఈ పుస్తకం వచ్చింది. దేశంలో ఫ్యాసిస్టు శక్తులు పెరుగుతున్నప్పుడు ఈ పెరుగుతున్న ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు, గతంలో జరిగిన ఉద్యమాలను, వర్గ పోరాటాలను, వర్గపరమైన ఘర్షణలను, అలాగే సామాజిక ఘర్షణలను, వాటి మధ్య పెరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ఒక విశ్లేషణాత్మక దృక్పథంతో వర్తమాన ఉద్యమాలకి మనకు ఒక గైడెన్స్గా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుండే ఈ పుస్తకాన్ని రాశారు. కాబట్టి ఈ పుస్తక పరిచయ సమావేశానికి ఉద్యమాల ఎడల ఆసక్తి ఉన్న ప్రతి సంఘానికి చెందిన వాళ్ళు, ప్రజలందరూ కూడా అసతోమా సద్గమయ అని ఒక ఉపనిషద్ వాక్యం ఉంది. చీకటి నుంచి వెలుగులోకి నడిపించము అని చెప్పి దాని యొక్క అర్థం. అయితే యుగ యుగాలుగా, తరతరాలుగా మన పవిత్ర భారతదేశంలో ఎంతోమంది ఆ చీకటిలోనే ఉండిపోయారు, ఉంచబడ్డారు కూడా. అయితే అటువంటి ఆ చీకటి మీద, ఆ చీకటి ప్రదేశాల మీద ఇవాళ ఈ తరంలో కొత్త కొత్త వెలుగులు ప్రసరిస్తూ ఉన్నాయి. ఏనాడో మహాకవి శ్రీశ్రీ కూడా చెప్పాడు, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని సత్యాలన్నీ కావాలి ఇప్పుడు అని చెప్పి, ఆ కథలన్నీ కావాలి ఇప్పుడు అని చెప్పి, అట్లా అట్టడుగున పడిపోయినటువంటి ఎన్నెన్నో. సోవియట్ విప్లవ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 7వ తేదీన గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పెట్టుబడిదారీ విధానం భవిష్యత్తు అనే అంశంపై జరిగే సదస్సుని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ కోరారు. మంగళవారం గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వై నేతాజీ మాట్లాడుతూ ఈ సదస్సులో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తదితరులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, ఎన్ భావన్ నారాయణ, కె నళినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ సోషలిస్టు విప్లవ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 7వ తేదీన సాయంత్రం 4 గంటలకి గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పెట్టుబడిదారీ విధానం భవిష్యత్ అనే అంశం మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సభ జరుగుతూ ఉంది. ఈ సభలో సిపిఎం పార్టీ అఖిల భారత నాయకులు కమ్రేడ్ బివి రాఘవులు గారు, పార్టీ రాష్ట్ర నాయకులు కమ్రేడ్ సిహెచ్ బాబురావు గారు, మాజీ ఎమ్మెల్సీ
కెఎస్ లక్ష్మణరావు గారు ప్రధాన వక్తలుగా పాల్గొని ప్రసంగించబోతా ఉన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకి నాయకత్వం వహిస్తున్నటువంటి అమెరికాలో కూడా ఈ రోజుకి కూడా నిరుద్యోగం, అట్లాగే సంక్షోభం, జాతుల పట్ల వివక్షత ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో దానికి భిన్నంగా 100 ఏళ్ల క్రితమే 2017లో సోవియట్ యూనియన్లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో కార్మిక వర్గ రాజ్యం అధికారంలోకి రావటం జరిగింది. వచ్చిన 20 సంవత్సరాల్లోనే ఆ దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపారు, శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అందించారు, రైతులకి తగినటువంటి ప్రతిఫలం లభించడం జరిగింది. ఉచిత విద్య, వైద్యం, అందరికీ గృహ వసతి లాంటి సౌకర్యాలన్నీ కల్పించారు. వృద్ధులకి భరోసా దొరికినటువంటి పరిస్థితి ఉంది. మహిళల్ని అట్లాగే మైనారిటీలని ఇటువంటి వాళ్ళందరినీ కూడా మిగిలినటువంటి వాళ్ళందరితో సమానమైనటువంటి హక్కులు సాధించినటువంటి వ్యవస్థగా సోషలిస్ట్ వ్యవస్థ ఉంది. ఆనాడే కాదు ఈనాటికి కూడా ప్రపంచంలో ఒక భిన్నమైనటువంటి పద్ధతుల్లో సోషలిస్టు వ్యవస్థని నిర్మించేటువంటి క్రమంలో చైనా ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క దుర్మార్గాల్ని, దౌత్యాల్ని ప్రతిఘటిస్తూ సాధారణమైనటువంటి ఇతర దేశాలకి సంఘీభావంగా ఉంటా ఉంది. అక్కడ నిరుద్యోగం లేకుండా చేశారు. మిగతా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రపంచంలో ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లాగే పెట్టుబడిదారీ దేశాలన్నింటిలోనూ కూడా ఇవాళ నిరుద్యోగానికి వ్యతిరేకంగా యువత వీధుల్లోకి వచ్చి పోట్లాడుతూ ఉన్నారు. కార్మిక వర్గం వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని కాలు రాసేటువంటి దానికి వ్యతిరేకంగా పోట్లాడుతూ ఉన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకి ప్రత్యామ్నాయం కావాలని చెప్పేసి ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల్లో ఉండేటువంటి ప్రజానీకం ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో సోషలిస్టు విప్లవ వార్షికోత్సవం సందర్భంగా ఈ సభని నిర్వహించాలని చెప్పేసి సిపిఎం పార్టీ భావించింది. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాయంత్రం 4 గంటలకి సభ జరుగుతుంది. ఈ సభలో వందలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, 1917లో సోవియట్ యూనియన్లో సోషలిజం వచ్చింది. అందరికీ విద్య, వైద్యం, తిండి, ఉపాధి కల్పించేటువంటి సమాజాన్ని స్థాపించారు. ఆ తర్వాత వియత్నాంలోను, క్యూబాలోను, చైనాలోను విప్లవాలు జయప్రదమైనవి. ఇప్పటికీ చైనా అప్రతిహతంగా పురోగమిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక పెట్టుబడిదారీ విధానానికి ఏమాత్రం ఢోకా లేదు. పెట్టుబడిదారీ విధానమే ఈరోజు చాలా ఉత్తమమైందని చెప్పేటువంటి అమెరికాలో ఈరోజు ఆర్థిక సంక్షోభం వచ్చింది. నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. లోటు బడ్జెట్ తోటి కొనసాగుతూ ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ లోటు బడ్జెట్ని పుచ్చుకోవడం కోసం, ఆ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని పరిష్కారం చేసుకోవడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద సుంకాలు విధిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 2600 చోట్ల లక్షలాది మంది ప్రజలు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందుకని ఈరోజు అమెరికాలో కూడా సోషలిస్ట్ వ్యవస్థ అయితే బాగుంటుంది, సోషలిస్ట్ వ్యవస్థ మళ్ళీ రావాలని చెప్పేసి యువకులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పెట్టుబడిదారీ విధానానికి అంత బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు లేదు, ప్రత్యామ్నాయం సోషలిస్ట్ శక్తులు ఉన్నాయని చెప్పేసి ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతున్నటువంటి పరిణామాలు విస్తృతి చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారీ విధానం భవిష్యత్తు అనేటువంటి అంశం మీద జరిగేటువంటి ఈ సదస్సులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. సిపిఎం జాతీయ నాయకులు వివి రాఘవులు గారు, మాజీ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.